ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరి 3.5 సంవత్సరములు భూమి మీద స్వార్థను ప్రకటించి దేవుని రాజ్యపు యొక్క రాకడను గురించి అనేక విషయాలు బోధిస్తూ మరి పాపమును గురించి ఒప్పింపజేస్తూ జీవించి అయ్యా శిలువ మరణం పొందినంతగా ప్రాణత్యాగం చేసి 3వ దిన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడిగా ఉన్నటువంటి ప్రభు ఆయన శిష్యులతో మరి కొంత పరిచర్య చేసిన తర్వాత ఒలీవల కొండల మీద ఆరోహణమై వెళ్ళిపోయిన అవును కదా. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుల్లో 7 మరి తిబెరియా సముద్ర తీరమున వారి యథా వృత్తి ధర్మం ప్రకారం వారు చేపలు పట్టడానికి ఆ సముద్ర తీర ప్రాంతంలో, ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో వారు రాత్రంతయు మరి వలలు వేసి ఎంతో ప్రయాసపడిన వారు ఉన్నారు. అయితే ఒక్క చేప కూడా దొరకలేదు. వారి జీవితాల్లో నిరాశ నిస్పృహతో బాధతో వారు ఉదయకాలమున ఒడ్డును చేరి వలలు బాగు చేసుకుంటున్నారు. ఆ సమయమున ప్రభు ఆ ఒడ్డున దరిని చేరి నిలుచుని ఉండి వారితో అంటున్నాడు, ప్రియులారా, ఎలా ఉన్నారు? ఇదిగో ఒక చేపైనను మీకు దొరకలేదా? అట్లయితే వల ఇక్కడనే కుడివైపున వేయండి, ఈ దరిని అన్నాడు. వారైతే ఆయన మాట విని ఏం చేశారంటే ఆ వల వేశారు. ఆ వల వేసినప్పుడు వల పిగులనంతగా 153 గొప్ప చేపలతో వల నిండెను. అవును కదా, చేపలతో విస్తారమైన చేపలతో వల నిండెను. విస్తారమైన చేపలు, గొప్ప చేపలతో వల నిండెను అనగా మెండైన దీవెనలకు ఆశీర్వాదములకు సూచనగా ఆ విస్తారమైన చేపల గుంపు ఉంది. ప్రియుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో మరి విస్తారమైనటువంటి దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదములు నీ జీవితంలో పొందాలని, నీ కుటుంబంలో ఆ దీవెనలను చూడాలని, నీ బిడ్డల విషయంలో నీ సరిహద్దులు విశాలపరచబడి, నీ చేతి పనులను ఆశీర్వదించబడి, నీ నిధులను నింపి ఆశీర్వదించబడాలని ఎంతో ఆశ కలిగిన వారముగా మనం ఉంటున్నాం కదా. అయితే ఒక విషయం ప్రియుడా, ఇక్కడ వారు రాత్రంతయు ప్రయాసపడినప్పటికీ వారి ప్రయాస వృధా అయిపోయింది. వారి స్వప్రయత్నం అంతయు కూడా వ్యర్థమైపోయింది. అయితే వారు దేవుని మాట చొప్పున కుడివైపున వలవేసినప్పుడు వారు దీవెనలు పొందారు. వారి హృదయం సంతోషింపబడింది. వారి వలలు నింపబడ్డాయి. గొప్ప చేపలతో అనగా 153 చేపలతో వల నిండింది. నేను ఆధ్యాత్మిక జీవితంలో కూడా, నీ కుటుంబ వ్యక్తిగత జీవితంలో, నీ గొర్రెల సంపద, నీ పశువుల సంపద, నీ చేతి పనుల దీవెన, నీ పిండి పిసుకు తొట్టిల దీవెన, నీ సంతానము దీవెన, నీ కష్టార్జితం సంతోషంగా అనుభవించేటువంటి ఆశీర్వాదం, మెండైన దీవెనలు, సమాధానము, ఆనందముతో కూడిన పరిపూర్ణతతో కూడిన ఆశీర్వాదములు, దీవెనలు పొందాలంటే ఒక రహస్యం ఇక్కడ దాగి ఉంది. ఏంటనగా దేవుని మాట చొప్పున కుడివైపున వారు వల వేశారు. వారు విస్తారంగా చేపలు పట్టే అనుభవం కలిగిన వారు. వారు రాత్రంతా విసిగిపోయిన వారు ఉన్నారు. అయినా ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. దరిన చేపలు ఉండవని వారికి తెలుసు. అయినా ప్రభువుతో ఇక్కడ వల వేయమంటావేంటి? మేము రాత్రంతా ప్రయాసపడి వచ్చాము కదా, ఎవరివయ్యా నువ్వు అన్నట్టుగా మాట్లాడలేదు. వారు దేవుని మాట చొప్పున వల వేశారు. కుడివైపున వల వేయమంటే అక్కడనే దరిన వేశారు. నీ నా జీవితంలో ఆశీర్వాదములు మెండుగా గొప్పగా నువ్వు పొందాలంటే నీ జీవితంలో కూడా
దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట చొప్పున వలవేసేవానివిగా, దేవుని మాట చొప్పున నీవు ప్రయత్నించేవాడివిగా, దేవుని చిత్త ప్రకారం నీవు నడుచుకునేవాడివిగా, దేవుని ఆలోచనకు నువ్వు లోబడేవాడివిగా నీవు గనక ఉంటే ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప చేపల వల నిండిన అనుభవాన్ని నీవు కూడా నీ జీవితంలో చూడవచ్చు. ప్రియుడా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు మాట విని ప్రభువునకు లోబడి ప్రభు మాట చొప్పున మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకునే వారి ఉందాం. మెండైన ఆశీర్వాదములను, గొప్ప దీవెనలను, విస్తారమైన దీవెనలు పొందుకునే వారి ఉందాం. అనేకులకు సాక్షార్థంగా మనం జీవించే వారి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక శ్రేష్ఠ దినం మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు దేవా. అవునయ్యా, విస్తారమైన చేపలతో వల నింపబడింది. నీ మాట చొప్పున కుడివైపున వారు వల వేశారు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ వారు నీ మాట వినని వారుగా, నీ ఆలోచన చొప్పున నడవని వారుగా లేరు. లోబడి మాట విని ఆశీర్వాదాన్ని పొందారు. నేటి దినాల్లో నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం ఎంత గొప్పది. మేము కూడా మా ప్రయత్నములో సఫలపట్టుకు, మా చేతులు నిండారా దీవించబట్టుకు, మా కుటుంబాల్లో మెండైన దీవెనలు, గొప్ప దీవెనలు, విస్తారమైన దీవెనలు పొందుటకు నీ మాటకు లోబడి వలవేసే అనుభవాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం ఇచ్చే. నీ ఆలోచన చొప్పున, నీ తలంపు చొప్పున నడుచుకునే కృప మాకు దయచే. సంఘమునకు ఇట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పిస్తురమ్మని, సహాయం ఇచ్చేయమని, ఏమైనా కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురమ్మని, ఈ దినమంతి మీ కృపలో బలపరుస్తురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.